ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సౌజన్య. సౌజన్య గారు బాగా రెడీ అయ్యి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హౌసింగ్ బోర్డ్. హౌసింగ్ బోర్డ్. ఓకే. హలో అండి. హలో, మీ పేరు? విశాలాక్షి. విశాలాక్షి. ఓకే, మీరు కూడా చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మూసాపేట. మూసాపేట. ఓకే, మీ ఇద్దరిలో పోలికలు బాగా కనిపిస్తున్నాయండి. వదిన మరదలు. వదిన మరదళ్ళ. ఓకే, సో అంటే పోలికలు అంటే తయారైన విధానంలో బాగుంది. సో మరి స్టార్ట్ చేసేద్దాం ఈరోజు. వంటలు చేయడానికి రెడీయా? షూర్. సో చూసేద్దాం మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. చాలా బుజ్జిగా ఉంది, ఏంటో ఇది చూద్దాం. క్యారెట్. వావ్, ఎంత మంచిదో, ఎంత టేస్టీగా ఉంటుందో, ఎంత త్వరగా అయిపోతుందో, ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చు కదా. అందరికీ చాలా ఇష్టమైన వెజిటబుల్. సో ఈ క్యారెట్తో ఈరోజు మీరు మంచి మంచి వంటలు చేయాలి. సౌజన్య గారు చేసేస్తారా మరి? ఏం చేస్తారు క్యారెట్తో? క్యారెట్ మైసూర్ పాక్. క్యారెట్ హల్వా విన్నాను కానీ క్యారెట్ మైసూర్ పాక్ ఎప్పుడు వినలేదు. స్టార్ట్ చేద్దాం సౌజన్య గారు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. క్యారెట్ మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, మైదా పిండి 1/2 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఏం చేద్దాం? ముందుగా స్టవ్ వెలిగించాలి. ఓకే, తర్వాత ప్యాన్ పెట్టి షుగర్ వేయాలి. డైరెక్ట్ ముందు షుగరేనా? అవునండి. ఓకే, కొంచెం వాటర్. ఓకే, మీరు పాకం రెడీ చేసుకోవాలా? అవునండి. చూసుకోండి, నీళ్లు కొంచెం మునిగేదాకా కొంచెం సరిపోద్దా? పాకం వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. సో ఎలా ఇది తీగ పాకం లాగా రావాలా? అవునండి, కొంచెం గట్టిగా వస్తే. ఓకే, గట్టి పడే ముందు కొంచెం యాలకుల పొడి. ఓకే, యాలకుల పొడి. అవునండి. సౌజన్య గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, మీకు బాగా ఇష్టమైనవి ఏంటి? అంటే ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? నేనా హౌస్ డెకరేషన్. హౌస్ డెకరేషన్. ఓకే, పెయింటింగ్, వర్క్. వర్క్ అంటే శారీస్ మీద అలా వర్క్ చేస్తూ ఉంటారు. మరి వంటల సంగతి ఏంటి? ఇంకా ఖాళీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. ఖాళీ ఉన్నప్పుడు వంటలు చేస్తారా? అంటే మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు? అంటే ఇవి కాకుండా. ఓకే, ఇవి కాకుండా వంటలు చేస్తారు. హౌస్ డెకరేషన్ అవన్నీ చేసుకుంటాం కదా, ఇంకా ఫ్రీగా అయితే అప్పుడు వంట. ఆహా, అంటే రోజు మీరు ఇంట్లో వంట చేయరా? చేస్తారా? చేస్తామండి. చేస్తారా? ఓకే, ఏదో కన్ఫ్యూజ్ అయింది. సో మీకు వంటలో బాగా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. పర్లేదండి, పర్లేదు. ఇదిగో తిక్కు పడిందండి. ఓకే, తిక్ అయింది. ఓకే, ఇప్పుడు ఇందులో దోరగా వేయించిన శనగపిండి. ఓకే, కొంచెం దోరగా వేయించేసుకున్న శనగపిండి. దీన్ని తిప్పుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ఓకే, కొంచెం దోరగా వేయించిన మైదా పిండి. ఓకే, వేయించిన మైదా పిండి, వేయించిన శనగపిండి. అవునండి. ఓకే, వీటిని గట్టిపడేదా తిప్పుతూ ఉండాలి. సో మైదా పిండి శనగపిండి 2 ఈక్వల్ క్వాంటిటీసా? అవునండి. ఓకే, ఓకే, వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలా? అవునండి. బాగా నెయ్యి పట్టింది సుమి. అవునండి. సో ఉండలు రాకుండా తిప్పాలన్నమాట. ఓకే, సో ఇలాంటి వాటికి బాగా ప్రాక్టీస్ ఉండాలి. అవునండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా. ఇంకా లేకపోతే శనగపిండి కాబట్టి మాడే ఛాన్సెస్ ఉంది. ఆ నెయ్యి అంతా కూడా బాగా అబ్జర్వ్ అయిపోవాలి కదా. అవునండి. దీనిలో కొంచెం క్యారెట్ తురుము. ఓకే, ఈ క్యారెట్ తురుము అంతా కూడా ఆ పౌడర్లో అండ్ అలాగే నేతిలో బాగా ఫ్రై అవ్వాలి. అవునండి. అప్పుడే గుమగుమలాడిపోతుంది. ఓకే, సరిపోతుందా అండి? ఇంకేమైనా యాడ్ చేయాలా ఇందులో? లేదండి. ఓకే, దీనికి కొంచెం నెయ్యి రాసుకొని దాన్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవాలా? స్టవ్ ఆపేద్దామా?
కింద పెట్టేసుకోండి. దీని మీద కొంచెం ఎండు కొబ్బరి తురుము ఓకే, పీసెస్ కట్ చేయకుండానే వేసేస్తారా? తర్వాత కట్ చేయొచ్చు. ఓకే. ఎండు కొబ్బరి తురుము ఇప్పుడు వేడి మీద వేస్తే కొంచెం అతుక్కుంటుంది. కట్ చేసిన బాదం. ఓకే, బాదం పలుకులు. అవును. ఇప్పుడు పీసెస్ కట్ చేసుకోవాలి. సో కొంచెం ఆరితే మనకు ఆ ముక్కలు అనేవి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. క్యారెట్ మైసూర్ పాక్ రెడీ. టేస్ట్ చేసి. ఓకే, వేడివేడిగా క్యారెట్ మైసూర్ పాక్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ మైసూర్ పాక్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యారెట్ మైసూర్ పాక్ తయారు చేసుకునే విధానం. ముందుగా శనగపిండి, మైదా పిండి విడివిడిగా దోరగా వేయించుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన శనగపిండి, వేయించిన మైదా పిండి, నెయ్యి వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరుచుకోవాలి. పైనుండి ఎండు కొబ్బరి తురుము, తరిగిన బాదాం వేసి గట్టిపడనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ మైసూర్ పాక్ రెడీ.